హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? మనం ఈరోజు ఆవకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఆవాలు వేసుకొని వేయించుకోండి. తర్వాత మెంతులు, నెక్స్ట్ నువ్వులు కూడా అలాగే వేయించుకొని పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత అన్నీ పౌడర్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక పెద్ద తట్ట తీసుకోండి. అందులో మనకు సరిపోయేంత కారప్పొడి వేసుకోండి. మనం ఎన్ని కేజెస్ మామిడికాయలని పచ్చడి వేసుకోవాలనుకుంటారో దాన్ని బట్టి, ఆ క్వాంటిటీని బట్టి మనం ప్రిపేర్ చేసుకోవాలండి. మన ఇంట్లో కొందరు తక్కువ తింటారు, కొందరు ఎక్కువ తింటారు. మనకి ఎంత సరిపోతుందో అంత మీరు యాడ్ చేసుకోండి. తర్వాత ఉప్పు, నెక్స్ట్ ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర పొడి వేసుకొని మొత్తం కలిపేయండి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో పంట కింద తగులితే మొత్తం మిక్స్ చేసుకోండి. మంచిగా అంతా కలిసేటట్టు. రెడ్ ఎంత బాగుంది, ఆర్గానిక్ అండి. అది మా తోటలో వండినేనండి. అన్నీ మామిడికాయలు కూడా మాకు తోట ఉందండి, అందులోనే పండినవి. చాలా బాగుంటాయి, మా చెట్టువే. నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకోండి. మొత్తం మిక్స్ చేసి పెట్టుకోండి. చాలా బాగుంటుందండి. కొత్త ఆవకాయ అంటే అందరికీ నోరు ఊరిపోతుంది కదా. చాలా బాగుంటుంది టేస్ట్. మనం ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, వెల్లుల్లి పేస్ట్, మిరపగింజలు అన్నీ రెడీ పెట్టుకోండి. దెన్ నెక్స్ట్ ఒక బౌల్ తీసుకోండి, పెద్దదండి. అందులో సరిపోయేంత ఆయిల్ వేసుకోండి. మీరు ఎంత క్వాంటిటీ పచ్చడి అనుకుంటుర్రో దాన్ని బట్టి మీరు ఆయిల్ వేసుకోండి. పల్లీలది కానీ నువ్వులది కానీ వేసుకోండి. మేము ప్యూర్ నువ్వుల నూనె వాడుకుంటున్నామండి. ఎందుకంటే మాకు ఉందండి, మా ఇంట్లోనే ఉంటుంది, మేము పండించుకోగలుగుతామండి. మా వరకు మేము ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు వేసుకోండి. నెక్స్ట్ జీలకర్ర, మెంతులు వేసుకొని వేగనివ్వండి. నెక్స్ట్ మిరపగింజలు కూడా వేయండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి, ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా హీట్ అవుతుంది కదా అండి, లేదంటే మాడిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి ధనియాలు వేసుకోండి. ధనియాలు వేసుకున్న తర్వాత పసుపు వేసుకోండి. అది పోపు మాడిపోకుండా తొందరనే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ధనియాలు వేయకముందే స్టవ్ ఆఫ్ వేయండి, లేదంటే మాడిపోయిన వాసన వస్తుంది, బాగుండదండి పచ్చడి. ఒక 7-8 లవంగాలు కూడా వేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా, చూడండి. నెక్స్ట్ మనం కిందికి దింపేసే వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి, కచ్చాపచ్చ దంచింది. దాని అరోమా వల్లనే ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. ఎందుకంటే పచ్చడికే దాంతోనే టేస్ట్ అన్నట్టు. ఆ వెల్లుల్లిపాయ వేసిన తర్వాతనే ఈరోజు వీళ్ళు పచ్చడి పెట్టుకుంటుర్రు అని పక్కింటి వాళ్ళకు కూడా అలా దాని అరోమా స్మెల్ అనేది అలా వస్తుంది అన్నట్టు. చాలా బాగుంటుంది పచ్చడి. అందరికీ తెలిసే ఉంటుంది, ఆవకాయ అంటే చాలామందికి ఇష్టం ఉంటుందండి. చూడండి, వెల్లుల్లిపాయ వేసిన తర్వాత చాలా బాగా స్మెల్ వస్తుందండి. అది వేగనివ్వండి. వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. మేము మామిడికాయలు 1 డే బిఫోరే వాటర్లో వేసి మంచి గడిగి తర్వాత నానబెట్టుకున్నాము. నెక్స్ట్ డే పోపు పెట్టిన రోజు కొట్టించుకొచ్చినామన్నట్టు. చూడండి, ఇందులో మంచి అన్నీ క్లీన్ చేసి ఒక క్లాత్తోని
ఎందుకంటే మనం వాటర్ నుండి తీసేసి క్లీన్ చేసే ఇస్తాం కదండి, వాటర్ ఉండద్దు, లేదంటే కారం పాడైపోతుంది. అవన్నిటిని క్లీన్ చేయాలండి. క్లీన్ చేసిన తర్వాత ఒక్కొక్క పీస్ చెదిరిపోతుంది అనుకోండి, వాటిని పక్కకు పెట్టేసేయండి. పక్కకు పెట్టేసి మంచి మంచి ఇవన్నీ అందులో వేసేయండి. మనం పోపు పెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి, చల్లారిన తర్వాత ఆ మిరంలో మనము తాలింపు పెట్టింది మొత్తం అందులో వేసి కలిపేయండి. కలిపేస్తే మనకు మొత్తం ఇట్లా మిక్సీ వేసేయండి. ఈ వక్కలు, ఆయిల్, కారపొడి మొత్తం మిక్సీ వేసి మనకు పచ్చడి జారు ఉంటుంది కదా అండి, అందులో వేసుకోండి. చెదిరిపోయిన ఈ పీసులు వక్కలు ఉంటాయి కదండి, మామిడికాయ ముక్కలు, వాటిని వేరే దాంట్లో పెట్టుకోండి. మీ ఇష్టం, దేంట్లైనా యూజ్ చేసుకోవచ్చండి. బట్ ఇందులో వేయకండి, ఎందుకంటే ఇది 1 year వరకు మనకి నిల్వ పచ్చడి కదా అండి. అంత ఇది మొత్తం పాడు కాకుండా ఉండాలి అంటే అది సపరేట్గా పెట్టుకోండి. అదొక గాజు బౌల్లో ఎత్తి పక్కన పెట్టుకోండి. ఇందులో అస్సలు యాడ్ చేయకండి. వీటికి పిక్కలు ఉంటాయి కదా అండి, మామిడికాయ ముక్కలకి ఆ పిక్కలు ఉన్నాయి, పీచు ఉన్నది, తీసి మంచిగా క్లీన్ చేసి ఇందులో యాడ్ చేసుకోండి. అవి లేని మొత్తం వేరే బౌల్లో పెట్టేసుకోండి. అది ఇప్పుడు స్టార్టింగ్ తినడానికి యూజ్ చేసుకోండి. ఇది 1 year వరకు నిల్వ ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది మా అమ్మ చేతి ఆవకాయ పచ్చడండి. నాకు చాలా ఇష్టం అండి. నాకు కాదండి, ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుందండి. ఎందుకంటే అంత బాగుంటుంది. మామిడికాయ అంటేనే నోరూరిపోతుంది కదా అండి. ఇప్పుడు మనం కొంచెం అన్నం వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది టేస్ట్. అందరికీ తెలిసే కదండి.